ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లకే చివరి సిగ్నల్ నమోదైందని ఫ్లైట్ రాడార్ తెలిపింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కొద్దిసేపటికే కూలిపోయింది. ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొద్ది సెకండ్ల తర్వాత చివరి సిగ్నల్ ఇచ్చిందని, అది కూలిపోయే ముందు 625 అడుగుల ఎత్తు వరకు చేరుకుందని ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ ఫ్లైట్ రాడార్ వెల్లడించింది. ప్రమాదం జరిగిన కొన్ని సెకండ్ల తర్వాత అహ్మదాబాద్ ఆకాశంలోకి దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. ఫ్లైట్ యాష్ A1-171 నుండి ప్రారంభ ADS-B డేటా ప్రకారం విమానం గరిష్టంగా 625 అడుగుల బారోమెట్రిక్ ఎత్తుకు చేరుకుంది. తర్వాత అది నిమిషానికి 475 అడుగుల వేగంతో నిట్ట నిలువుగా కిందకు దూసుకురావడం ప్రారంభించింది అని ఫ్లైట్ రాడార్ వెల్లడించింది. విమానం టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు మధ్యాహ్నం 1:38 చివరి సిగ్నల్ వచ్చిందని ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ అయిన ఫ్లైట్ రాడార్ తెలిపింది. ప్రమాదానికి గురైన విమానంలో 52 మంది బ్రిటిషర్లు ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. అలాగే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విమానంలో 12వ నంబర్ సీట్లో ఉన్నారని వెల్లడించింది. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ వెళ్తోందని ఎయిర్ ఇండియా తెలిపింది. కాగా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మేము అప్రమత్తంగా ఉన్నాం. నేను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. అన్ని ఏవియేషన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీలు వేగంగా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించాను అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా AI-171 విమానం అహ్మదాబాద్ విమానాశ్రయంకు అత్యంత సమీపంలో నివాస ప్రాంతంలో కుప్పకూలింది. కూలిపోయే ముందు ఈ విమానం అక్కడి భవనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని నివాస ప్రాంతమైన మేఘానీ నగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదం అనంతరం అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని మూసివేశారు. విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వారి సంఖ్య ఇంకా తెలియరాలేదు. టేకాఫ్ తీసుకున్న 5 నిమిషాల్లోనే విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానంలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది సహా 242 మంది ఉన్నారు.